ప్లీజ్ అన్న. ఏం చేస్తున్నావ్? చాలరా రుద్దింది చాలా, ఇంకా తోలు ఊడిపోయేదాకా రుద్దాలా? తొడలు కావాలరా? లెగ్ పీసులు కావాలా? ఇంకెప్పుడు చేయనా? మస్తాన్ మటన్ షాప్కి వెళ్ళి 2 కిలోల లెగ్ పీసులు కొనుక్కొని పులుసు పెట్టుకొని తిరరా. చీర లేదు, లంగా లేదు, పొట్టి చెడ్డితో నిల్చున్నావు. ఇది షార్ట్స్. ఏయ్, మీకది షార్ట్స్, మాకది చెడ్డి. అవును, పైన పైటా లేదు, జాకెట్టు లేదు, పొట్టి బ్రాతో నిల్చున్నావు. ఇది స్లీవ్లెస్. ఏయ్, మీకది స్లీవ్లెస్, మాకది బ్రా. చంకల్ని గాలి కుదిరేయడం, బొడ్డికి రింగ్ తగిలించడం, తొడల్లో ఆర్ట్ గీయడం. ఆర్ట్ ఇదేమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా? సూపర్ అన్నా. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడు చెప్పే లెవెల్ కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు, ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. చూడు, దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్ గానే పుట్టించాడు, కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కర్తి, ఒక్కర్తికి ఒక్కడు. ఒక్కడితో ఒక్కర్తిగా బతకాలనుకునే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు. ఇలా ఊరు మొత్తం చూపించావనుకో, అప్పుడు ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. కోర్టులో నేను కూడా ఇలా వాదించలేదయ్యా. నువ్వు కోర్టుకెళ్ళినప్పుడు ఇలా చూడు, నువ్వు అమ్మాయిల లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. వెళ్ళు.